విషయంపై డిబిఎస్ఏ కోఆర్డినేటర్ అయినటువంటి జంగిల్ దర్శన్ గారు వర్షం విందాం. దర్శన్ గారు ఉన్నారండి? ఇది ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన డాక్టర్ శివకుమార్ గారు ఏమని చెప్పారంటే, ఖచ్చితంగా ఏదైనా ఒక లోపాలు ఉంటే మాత్రం దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం, ఖచ్చితంగా తీసుకుంటుందని చెప్తున్నారు. అయినప్పటికీ ఈ రోజు రాష్ట్ర ఇన్ని అస్వస్థాలకు గురి అయినారు, ఇంతమంది విద్యార్థులు చనిపోయారు, అది చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది. ఈ రోజు కావాలని కుట్రపూరితంగానే కార్పొరేట్ కంపెనీలు ఎవరైతే కార్పొరేట్ కళాశాలలు ఎవరు ఉన్నారో దానికి సంబంధించిన ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం భావించవచ్చా? లేకుంటే డాక్టర్ శివకుమార్ గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన ఏదైతే తప్పిదాలు ఉన్నాయో ఆ తప్పిదాలు కప్పుపుచ్చుకోవడానికే కొంతమంది అధికారులు ఏదైతే కావాలని కుట్రపడుతున్నారని చెప్తున్నారు, దాన్ని మీరు ఎట్లా దీన్ని విశ్లేషిస్తారండి? సార్, మేము ముఖ్యంగా ఇంత మంచి అంశం మీద డిబేట్ ని ఏర్పాటు చేసిన నో సార్, వీఆర్ వెరీ సారీ టు సే దట్ ఇది మంచి అంశం కాదు సార్. ఇది చాలా బాధాకరమైన అంశం. ఈ రోజు నా పిల్లలు చనిపోతున్నారు, అస్వస్థకు గురవుతున్నారంటే ఎంతో బాధగా నిర్వహిస్తున్న ఈ డిబేట్ మాత్రమే. దీన్ని మీరు ఎలా తీసుకోపోతారో తీసుకోపోండి సార్. సార్ ముఖ్యంగా మేము భావిస్తున్నది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ 3 గురుకులాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. సుమారు 65 మంది విద్యార్థులు అస్వస్థతతోటి గురైన సందర్భాలు ఉన్నాయి. అంటే కొమరంభీం జిల్లాలో, ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బనలో 4 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఖమ్మం జిల్లా కల్లూరులో కిచిడి తిని సొమ్మసిల్లిపోయినటువంటి 30 మంది విద్యార్థులు కిచిడి తిని సొమ్మసిల్లిపోయిన సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో మన కురికిశాలలో 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. మరి మేము డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్లుగా, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులుగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఏంటి అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు అని సందర్భంగా మేము చెప్తా ఉన్నాం సార్. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే, ఇంతమంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థకు గురవుతా ఉంటే కలెక్టర్ల సమావేశం పెట్టమనండి, రివ్యూలు పెట్టమనండి. ఎక్కడ అసలు ఎందుకోసం జరుగుతా ఉన్నది? ఇంతకుముందుకు మీరు అన్నట్టు ఫుడ్ పాయిజన్ అంటే ఎందుకు జరుగుతున్నది అని అంటే, అక్కడ చిత్తశుద్ధిగా అధికారులు పనిచేయట్లేదు సార్. వార్డెన్లు చిత్తశుద్ధిగా పనిచేయట్లేదు సార్. వార్డెన్లు పనిచేస్తే మరి కుళ్ళిపోయిన కూరగాయలు కావచ్చు, ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి వస్తువులను ఉపయోగించరు కదా. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు భారత రాజ్యాంగం కల్పించే హక్కు ఈ ప్రభుత్వాలకు ఎందుకు చిత్తశుద్ధి లేదండి? నేను అడుగుతా ఉన్నాను. మా డిబిఎస్ఏ సంఘం పక్షాన కనీస సౌకర్యాలు ఉండట్లేవు, భోజనశాలల్లో కనీస ప్రమాణాలు పాటించట్లేదు. ఇంత బాధ్యత ఎందుకు సార్? మేము అంటున్నాము, గురుకులాల కార్యదర్శులు వీళ్ళు ఏం చేస్తున్నారు? అవి రివ్యూలు పెట్టొద్దా? ప్రభుత్వంతో చర్చలు చేయొద్దా? ఇక్కడ గౌరవనీయులు ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో కలెక్టర్ల సమావేశం పెట్టాడు, గురుకులాల సెక్రటరీలతోటి సమావేశం పెట్టాడు, సంబంధించినటువంటి అధికారులతో సంబంధం పెట్టారు. మరి గురుకులాల సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ సెక్రటరీలు కూడా చిత్తశుద్ధి లేదు. సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చిత్తశుద్ధిగా పనిచేయట్లేదు. మేము ఈ సందర్భంగా అంటాం, డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఫోర్త్ సైడ్ టీవీ ఛానల్ ద్వారా అడుగుతా ఉన్నాము. ఈ 65 మంది విద్యార్థుల అస్వస్థతకు సీఎం రేవంత్ రెడ్డి గారు బాధ్యులు. ఈ సందర్భంగా అంటా ఉన్నాము, దావాఖానలో చికిత్స పొందాల్సినటువంటి కర్మ ఈ దళిత భోజనులకి ఏంటి సార్? నేను అడుగుతా ఉన్నాను. క్వాలిటీ ఫుడ్ పెట్టలేదా? ఎంత భయంకరం సార్! ఇది చాలా బాధాకరం సార్. తల దించుకోవాల్సిన సమాజం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. విద్య మీద కదా డబ్బులు ఖర్చు పెట్టాల్సింది, బడ్జెట్ పెట్టాలి కదా. హాస్టళ్ల మీద, సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్స్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్లు కావచ్చు, మంచి క్వాలిటీ ఫుడ్ ఇచ్చి మంచి సదుపాయాలు ఇస్తే అవుతారు, బాగా చదువుతారు. మీరు చదువు మీద బడ్జెట్ పెట్టకుండా, హాస్టళ్ల మీద రివ్యూలు పెట్టకుండా, దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణం సార్. ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే, విద్యాశాఖ మంత్రి ఎవరి చేతిలో పెట్టుకుంటారు సార్? నాకు అర్థం కాదు. విద్యాశాఖ మంత్రి ఇంకో వాళ్ళకి ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే విద్యాశాఖ మంత్రి పదవి పెట్టుకున్నాడు. మరి పెట్టుకొని రివ్యూలు మాత్రం పెట్టాడు. ఇంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు వీళ్ళు అస్వస్థకు గురవుతా ఉంటే ఇంకా కూడా చిత్తశుద్ధి లేదు. అగ్రవర్ణాలు సార్, నేను అంటున్న ఈ సందర్భంగా అగ్రవర్ణాల పిల్లలు, డబ్బున్న వాళ్ళ పిల్లలు
కార్పొరేట్ పాఠశాలల్లో డబ్బులు కట్టుకొని పైసలు పెట్టుకొని అగ్రవర్ణాలలో వాళ్ళు చదువుకుంటున్నారు సార్. మన అణగారిన వర్గాలు సార్, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఆస్తులు లేవు సార్. నా వర్గాలకు చదువుకోవాలని గురుకులాలకు వేస్తున్నారు. మరి ప్రకటనలు చేస్తున్నది ప్రభుత్వం, రివ్యూలు పెడుతున్నాం అంటున్నది, సన్నబియ్యం అంటున్నది, క్వాలిటీ ఫుడ్ అంటున్నది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటున్నది. ఉందా సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్? చెప్పమనండి, సమాధానం చెప్పమనండి. బయటకు వచ్చి ముఖ్యమంత్రిని అడగమనండి. ఏది చిత్తశుద్ధి, ఏది ఎందుకు బాధ్యత? ఈ వార్డెన్లకు ఎందుకు ఇంత బాధ్యత? ఆర్సీఓలు ఏం చేస్తున్నారు సార్? నాకు అర్థం కాదు. ఆర్సీఓలకి ఇంత చిత్తశుద్ధి ఉండా? వాళ్ళ కొడుకులో, వాళ్ళ కూతురులో, వాళ్ళ మన్మరాల్లో వాళ్ళకి ఇట్లా జరిగితే ఇట్లనే రెస్పాన్సిబిలిటీ అవుతుందా? మాకెందుకులే, మా పిల్లలు కాదు కదా అని కొంతమంది అధికారులు చిత్తశుద్ధి లేకుండా, బాధ్యతగా లేకుండా, మాకు ₹1,00,000 ఉద్యోగాలు వస్తున్నాయి కదా, జీతాలు వస్తున్నాయి కదా, మేము బాగానే ఉన్నాం కదా, మా కడుపు నిండుతుంది కదా, సామాజిక బాధ్యత మాకెందుకు అనుకుంటున్నారు? ఈ సందర్భంగా అడుగుతున్నా, అయ్యా ఓ వార్డెన్లారా, మీరు ప్రభుత్వ పాఠశాల గురుకులాలలో పనిచేస్తున్న వార్డెన్లారా, మీరు ఒక బాధ్యతగా ఉండండి. మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఈ పిల్లలను పోస్ట్ ఉంది. మహేష్ మిత్రుడు, మన పీడిఎస్ మిత్రుడు అన్నట్టు వార్డెన్ల పోస్టులు కూడా లేవు. ప్రతి చోట వార్డెన్లు కానివ్వండి, అక్కడ సెక్రటరీస్ కానివ్వండి, ప్రతి దగ్గర ఖాళీలేనే ఉన్నాయండి. ఇంకొక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇందులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సార్ అన్నాడు, నిజంగా అది మేమేమంటున్నామంటే సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సమయం ఇస్తాడు సార్. అల్లు అర్జున్ గానీ, లేదంటే మిగతా సినిమా ఇండస్ట్రీ సమావేశాలు గానీ, అందాల పోటీలకు సమయాలు ఇస్తాడు. వెళ్ళమనండి సార్, ఒక గురుకులకు వెళ్ళమనండి, గురుకుల విద్యార్థులకు వెళ్ళమనండి, ప్రభుత్వ పాఠశాలని రివ్యూ చేయమనండి. ఇదే విషయంపై